అయితే రీసెంట్గా మళ్ళీ ఏం చెప్పిందంట, మన చైనా ఈసారి బాగా అలర్ట్ చేసిందంట నేపాల్ ప్రభుత్వాన్ని. ఏంది అంటే అంటే మీకు మళ్ళీ ఇంకో రాబోయే 2-3 రోజులలో కూడా ఒక నదీ ప్రవాహం లాంటిది అక్కడ ఏర్పడింది. దాంట్లో ఇంకో పెద్ద ప్రమాదకరమైన గ్లేసియర్ కూడా జారి పడవచ్చు. మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక హెచ్చరిక అనేది జారీ చేసింది నేపాల్ ప్రభుత్వం. వీళ్ళనందరిని అలర్ట్ చేసిందంట. ఏంది అంటే ఇదే కాదు, దీనికంటే ఇంకా పెద్దది కూడా పడబోతుంది. ఒక మంచు పర్వతము మేము సర్వేలో కనుక్కున్నాము, మేము అనేది అక్కడ రీసెర్చ్ చేస్తున్నాము. ఆ గ్లేసియర్ పడితే కన్నా ఇప్పుడు వచ్చిన వాటర్ ఫ్లోటింగ్ కంటే ఇంకా ఎక్కువ వాటర్ అనేది వస్తాయి. ఇంకా చాలా పెద్ద ప్రమాదం అనేది అవుతుంది. కొంచెం దయచేసి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉంటే దయచేసి ఆ దగ్గరలో ఆ కొండ ప్రాంతాల్లో ఎవరైనా బిల్డింగులు కట్టుకొని ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోవాల్సిందిగా ఈ నేపాల్ ప్రభుత్వం అనేది ప్రజలకి హై అలర్ట్ అనేది పెద్దగా జారీ చేసింది. ఇది అసలు వర్షము రాలేదు, ఏది పెను తుఫాను రాలేదు. ఎలా అయింది ఇదంటే జస్ట్ అంటే కొన్ని రోజుల సంది ఆ మంచు పర్వతం అనేది కరిగి లోపల సైడ్ అనేది కరిగి ఏమైంది, మొత్తం లోపల ఎంటీ అయిపోయింది. ఆ పైపెచ్చు దానికి మొత్తం అది జారి మొత్తం విరిగిపోయి కొండరాయిలాగా విరిగిపోయి పడిపోయింది. అందువల్ల ఇప్పుడు రాబోయేది ఇంకోటి కూడా ఉంది, గ్లేసియర్ చాలా పెద్ద మొత్తంలో ఉంది. 2-3 రోజులలో అది కూడా పడిపోవచ్చు, ప్రమాద హెచ్చరిక అని జారీ చేసిరు అని చెప్తున్నారు. కొంచెం ఈసారి అయితే నేపాల్ ప్రభుత్వాన్ని మన చైనా అయితే ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు ప్రాణాలు కాదు, ఇంకా ఎక్కువ ప్రాణాలు పోవచ్చు. దయచేసి ఆ లోయలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, బిల్డింగులు కట్టుకున్నారో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందిగా, దూరం కొన్ని రోజులు శిథిలావాస పునరావాస కేంద్రాలకు వెళ్ళవలసిందిగా నేపాల్ ప్రభుత్వం అనేది హెచ్చరిక జారీ చేసింది అట.